హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన తెలంగాణలో పోలీస్ శాఖకు సంబంధించి దాదాపు 12,000 ఉద్యోగాలు అనేటటువంటివి రిలీజ్ చేసేటటువంటి మహత్తర కార్యక్రమం అనేటటువంటి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఇంతకీ జాబ్స్ ఏంటి, ఎస్ఐ జాబ్సా, కానిస్టేబుల్ జాబ్సా, ఏఆర్ఆ లేకపోతే సివిలా, దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దామండి. విద్యా అర్హతలు, అదేవిధంగా శాలరీ ఎంత ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎప్పుడు, ఈవెంట్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ఈ యొక్క 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి క్యాస్ట్ల వారీగా ఏ విధంగా ఉంటుంది, రోస్టర్ పాయింట్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఓకేనా. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము డిస్కషన్ అయితే చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ ఏడ్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం, వచ్చేయండి. ప్రజెంట్ మనం అఫీషియల్ అయినటువంటి వెబ్సైట్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే టోటల్ సిలబస్ మరియు అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయండి. ఓకేనా. మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను జస్ట్ బిఫోర్ ఈరోజే, ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు మనకు వచ్చినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. ఓకేనా. మన తెలంగాణ స్టేట్ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు త్వరలోనే 12,000 పోస్టుల పోలీస్ ఉద్యోగాల భర్తీ, కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో 12,000 పోస్టుల ఖాళీలను అయితే భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమైతే అవుతున్నారండి. 2024లో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడంతో ఏం జరిగిందంటే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ప్రజెంట్ ఆ ఖాళీలను భర్తీ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే, తెలంగాణ గవర్నమెంట్, మన రేవంత్ అన్న సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో అది భర్తీ చేయాలని చెప్పి ఆదేశించింది అధికారులకు. అధికారులు అయితే ఈ నియామక ప్రక్రియ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి పూర్వాపరాన్ని పరిశీలించి నోటిఫికేషన్ అయితే తయారు చేసే పనిలో అయితే నిమగ్నమైపోయారు. కాబట్టి మనకు మేబీ నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా. రాజకీయ పరంగా రాజకీయ నాయకులు చేయాల్సిన పనంతా చేసేసారు. ఇక కేవలము అధికారులు ఈ యొక్క నోటిఫికేషన్ని రూపొందించేటటువంటి పనులు అయితే నిమగ్నమై ఉన్నారనేటటువంటి విషయాన్ని ప్రధానంగా నిరుద్యోగులందరికీ తెలియజేసేటటువంటి విషయాన్ని చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఓకేనా. మన తెలంగాణలో ఖచ్చితంగా ఈ 12,000 పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఇతరితర శాఖల్లో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ కూడా త్వరగా రిలీజ్ చేసి మన తెలంగాణ నిరుద్యోగులందరినీ ఆదుకోవాల్సిందిగా మనవి. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఈ జాబ్స్కి ఏపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. 5 or 20% వరకు మనకి నాన్ లోకల్ కింద రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఓకే, రైట్. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఏపీలో విడుదల చేసేటటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా నాన్ లోకల్ పరంగా 20-30% వరకు అయితే ఉంటుంది. ఓకే, రైట్. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి. మరిన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకేనా. పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.